దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ముంబై మెట్రో ప్రాంతంలోనే 5గురు చనిపోయారు. పలు రాష్ట్రాల్లో జనం చనిపోతూ ఉన్నారు కూడా. కోవిడ్ కరాల నృత్యం అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఊదరగొడుతున్నాయి. అయితే కరోనాను చూసి అంతగా భయపడాలా? లాక్డౌన్స్ పెట్టాలా? కరోనా రీ-ఎంట్రీ కలకలం రేపుతోంది. అది కొత్త రూపంలో పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యకు చేరుకున్నాయి. టెస్టులు చేస్తే ఇంకా బయటకొస్తాయి. అమెరికాలో అయితే వారం రోజుల్లో కరోనాతో 350 మందికి పైగా మరణించారు. మన దేశంలోనూ మృతులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ అనేది ఒక పాత వైరస్, కరోనా వైరస్. 2019లో అది జన్యు పరివర్తన చెంది కోవిడ్-19 గా ప్రవేశించి మానవాళిని ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏదైతే కరోనా వైరస్ కోవిడ్ ఉందో మళ్ళీ జన్యు పరివర్తన చెందింది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు కొత్త రకం వైరస్లో ముఖ్యంగా చూడాల్సింది JN.1. లక్షణాలకు వచ్చామనుకోండి, జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి. కానీ ఈ JN.1 వేరియంట్ లో ఇంకొక లక్షణం కూడా ఉంది. కొద్ది రోజులు ఎక్కువగా జ్వరం వస్తుండడం, తక్కువ డిగ్రీస్ అంటే తక్కువ తీవ్రతతో నమోదు కావడం. చాలా మంది ఇది అలసట లేకపోతే మొన్నటి వరకు ఎండదెబ్బ అనుకునేవాళ్ళు. కొంచెం వారం రోజులకు మించి తక్కువ మోతాదులో జ్వరం వస్తూ ఉండడం. ఇంకొకటి, ఇంతకు ముందు కరోనాలో స్మెల్ తెలియకపోవడం, అంటే వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం, ఇటువంటి లక్షణాలు ఉండేవి. ఇప్పుడు వస్తున్న ఈ JN.1 వేరియంట్ లో ఇటువంటి లక్షణాలు ఏమీ లేవు. ఇంకా మిగతా వేరియంట్స్ కూడా ఉన్నాయి, లైక్ LF7, NB181. ఇవి కూడా ఇంచుమించు ఇట్లాంటి లక్షణాలతోనే వస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని తెలిపింది. ఇక ఇండియాలో 2 కరోనా కొత్త వేరియంట్లు గుర్తించారు. ప్రధానంగా JN.1 అనే కొత్త వేరియంట్ వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్ సబ్ లైనేజ్ నుంచి పుట్టింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ తీవ్రమైన అనారోగ్యానికి దారి తీయడం లేదని నిపుణులు చెబుతున్నారు. హెడ్ ఇమ్యూనిటీ తగ్గడం వల్లే మళ్లీ కరోనా వ్యాపిస్తున్నట్లు సమాచారం. వ్యాక్సినేషన్ చేయించుకొని చాలా కాలమైంది. అంతేకాదు, గతంలో ఒకసారి కోవిడ్ సోకిన వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గింది. బట్ మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ కోవిడ్ వైరస్ ఇప్పటి వరకు కూడా ఫ్లూ వైరస్ లాగా లేకపోతే సీజన్ లో వచ్చేటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ లాగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ ఇబ్బంది పెట్టడము, ఎక్కువగా ఊపిరితిత్తులను అఫెక్ట్ చేయడము, ఆక్సిజన్ తక్కువైపోవడము ఇప్పటికి ఇంకా నమోదు కాలేదు. కానీ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇటువంటి లక్షణాలు ఏమనిపించినా డాక్టర్ను కలవండి. మాస్క్ ధరించండి. పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మాస్క్ వినియోగాన్ని మేము ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాము. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వస్తువులు ముట్టుకున్నప్పుడు, జ్వరం వచ్చి వేరే వాళ్ళను కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా శానిటైజర్ యూజ్ చేయడం లేదా చేతులు కడుక్కోవడం ఇటువంటివి ఖచ్చితంగా పాటించాలి. ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా ఈ కోవిడ్ని ఎదుర్కొనడంలో భాగస్వామ్యం అవుదాం. డోంట్ పానిక్ బట్ టేక్ కేర్. భయం పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త వహించండి. వీటితో పాటు సమతుల్యంతో ఆహారం తీసుకోవడము, మీ ఇంటిని వెంటిలేషన్ అంటే గాలి వెలుతురు పూర్తిగా ప్రసరించేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. వ్యాక్సిన్ల ద్వారా గానీ, బూస్టర్ డోసుల ద్వారా లేదా సహజ సిద్ధంగా వచ్చిన ఇమ్యూనిటీ అయినా కొంతకాలం తర్వాత తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గితే వ్యాధులు దాడి చేస్తాయి. కోవిడ్ తర్వాత పుట్టిన పిల్లలకు ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. వారికి కోవిడ్ సోకే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడున్న కోవిడ్ వేరియంట్లు JN.1, LF7 గతంలోని ఒమిక్రాన్ కన్నా తీవ్రమైనవి కాదంటున్నారు వైద్యులు. అంటే కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. అమెరికా, సింగపూర్ లాంటి దేశాలతో పోలిస్తే మన దగ్గర వస్తున్న కోవిడ్ కేసులు చాలా తక్కువ. ప్రపంచంలోనే అత్యధిక జనాభా 145 కోట్ల మంది ఉన్న దేశంలో వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదైనా భయపడాల్సిన అవసరం లేదు. కొత్త కోవిడ్ వేరియంట్ సోకిన వారికి జలుబు, దగ్గులాంటి చిన్నపాటి సమస్యలే వస్తున్నాయి. ఆసుపత్రిలో చేరాల్సిన స్థితి లేదు. జస్ట్ ఇంట్లో ఉండి వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. కోమార్బిడిటీలు ఉన్నవారు, పెద్ద వయసు వారికే కోవిడ్ కొత్త వేరియంట్ సోకుతుంది తప్ప వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నవారికి ఇది రాలేదు. అంటే వైరస్ అంత బలంగా లేదని అర్థం. స్వల్పంగా జ్వరం, పొడిదగ్గు, గొంతువాపు, జలుబు, అలసట, జాయింట్ పెయిన్స్, తలనొప్పి లాంటి చిన్న సమస్యలే వస్తున్నాయి. ఇవి తీవ్రం కావడం లేదు. గతంలో వచ్చిన కరోనా కేసుల్లో పేషెంట్లు రుచి, వాసన కోల్పోయేవారు.
న్యూమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి సీరియస్ సమస్యలు వచ్చేవి. కొత్త కోవిడ్ వేరియంట్లలో ఆ సమస్యలు లేవు. ఇప్పుడు కరోనా వచ్చినా 3 నుంచి 5 రోజుల్లోనే పూర్తిగా రికవరీ అయిపోతున్నారు. ఇదివరకిలా మరణాలు లేవు. ఇప్పుడు కరోనా వచ్చినా పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. కరోనా వచ్చినా ఏమి కాదు కదా అని ఇష్టానుసారం తిరగడం సరికాదు. ప్రభుత్వాలు సూచించే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రోటోకాల్ పాటించాలి. వృద్ధులు, డయాబెటీస్, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కరోనా సోకితే కంగారు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బయటపడొచ్చు. వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి జలుబు లాంటి సమస్యలు, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలి. అది ఇతరులకు వ్యాపించకుండా బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ ముందుకు సాగాలి. కోవిడ్ వచ్చిందని తెలిసినా కొందరు రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు డాక్టర్స్. మాస్కులు పెట్టుకోవాలి, సామాజిక దూరం పాటించాలి. ఇప్పుడున్న కోవిడ్ వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినా జాగ్రత్తలు మాత్రం పాటించక తప్పదు.